మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. తెలంగాణ జాగృతి అనేది సంస్థన పార్టీగా మారబోతోందా? పార్టీలు పెట్టుకుని ఏం చేస్తారు? నేను బీఆర్ఎస్లో ఉంటున్నా అంటున్నారు, రెండో కళ్ళులాగా నేను ఉంటున్నా అంటున్నాను. దాని మీనింగ్ ఏందో మీరు చెప్పాలి. కవిత కాంగ్రెస్లకు రాదు, బీజేపీలకు పోదు. ఆమె టీఆర్ఎస్లో ఉంటుంది, మీడియాలో ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారు. నిప్పు లేనిది పొగ నేను కాదంటే రాదు కదా. 6 ఎమ్మెల్యేలని తీసుకొని వస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారు. ఎవరన్నారన్నమాట 6 ఎమ్మెల్యేలు తీసుకువస్తారు? కాళేశ్వరానికి సంబంధించి విచారణలో భాగంగా మా నాన్నకి నోటీసులు ఇస్తారా, మా దేవుడికి నోటీసులు ఇస్తారా? కవిత మాకు అడ్వైజర్ కాదు. బీఆర్ఎస్ ఏమో కేటీఆర్ గారిది, ఇప్పుడు తెలంగాణ జాగృతి ఏమో కవిత గారిదా? ఆమె పార్టీలో రెండో కన్ను మూడో కన్ను అని చెప్తాను. 2 కన్నులు అదో కన్ను ఇదో కన్ను అంటే మరి మూడో కన్ను కూడా సార్. ఇంత జరుగుతున్నా కేసీఆర్ గారు ఒక స్పందన లేదు, ఏం లేదు. నిన్న రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగితే అక్కడ కూడా కనిపించలేదు. ఇది బాగా నడుస్తుంది సార్. మీరు చెప్పాలి ఆయన మనస్తత్వం ఏంది, ఎందుకట్లా? ఆయన హాజరు ఎప్పుడు చాలాసార్లు కాలేదు, ఇప్పుడు కొత్తగా కాదా విషయం. అంటే లిక్కర్ దాంట్లో తను అరెస్ట్ అయిన తర్వాతనే ఈ గ్యాప్ వచ్చిందా సార్? అంటే యువర్ అబ్జర్వేషన్ సార్. లిక్కర్ ఒక స్కామ్ అని మేము ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చెప్పలేము. మీరు ఏవైతే సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నారో అట్లా కవిత గారిని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తున్నారు అనేది కూడా ఒక విమర్శ. మీడియా ఒక్కటి నేను చెప్తాను, మీరు బాగా వినండి. మీడియా చాలా మంది వినాలి. ఏమో సార్, రియల్ ఎస్టేట్ అయితే పూర్తిగా చంపేసిండ్రు అనేది మీ మీద ఒక విమర్శ. ఇంకోటి మొత్తం మద్యం మీదనే బతుకుతున్నది, రాష్ట్ర ఆదాయమే మద్యం మీద. మీరు బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు, అవ్వేటి పోయినాయి. ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. చాలా తప్పండి, మద్యం మీద రాష్ట్రం బతుకుతలేదు. దగ్గర ఒక 18 మంత్రులు ఉన్నటువంటి శాఖ కేవలం 12 మంత్రుల దగ్గరనే ఆగింది. అది చాలా ఇంపార్టెంట్ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటాయి. ఇంకెన్ని రోజులు కాదు సార్, ఒక 5-6 సార్లు పోయినరు ముఖ్యమంత్రి గారు. లిస్ట్ పట్టుకొని పోతుర్రట, బ్యాక్ వస్తుర్రట, లిస్ట్ పట్టుకొని పోతుర్రట, బ్యాక్ వస్తుర్రట. అదే నడుస్తుంది. లిస్ట్ పట్టుకొని పోయినరు అంటే డెఫినెట్ బంద్ చేసుకొని రావడం సార్. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇగ పోతాం అగ పోతాం అని చెప్తున్నారు. పైసలు లేక ఆగిరా సార్? అంటే బాగా మంది, చాలా మంది పాపం సర్పంచులు పనులు చేసిరు కానీ పైసలు రాలేవు అని చెప్పి ఊర్లోకి పోతే అసలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, రాణిస్తలేరు, తరిమేస్తుండ్రు. ఇట్లాంటి బాగా ఈ బకాయిలు పెట్టింది మేము కాదు, ఈ బకాయిలు మేము చివరికి పెట్టిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ తీర్చాల్సింది ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ ప్రాసెస్ తీర్చాల్సింది, మేమేం కాదంటలేదు. రాజాసింగ్ గారు ఎపిసోడ్ చూసిరా సార్? రాజాసింగ్ గారు కొంచెం అంటే కవిత గారి ఇష్యూల్ని మాట్లాడినరు. మా వాళ్ళే ప్యాకేజ్ ఇస్తార్లు, మా వాళ్ళే సహకరిస్తారు, ఇట్లాంటివన్నీ మాట్లాడారు. కానీ రాజాసింగ్ కరెక్ట్ చెప్పింది కదా, మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రాజాసింగ్ చెప్పింది కదా క్లియర్ కట్. ఈరోజు మన ముందున్నటువంటి గెస్ట్ కేసీఆర్ గారి మేనల్లుడు, అట్లాగే పిసిసి స్పోక్స్ పర్సన్ ఉమేష్ రావు గారు. సార్ నమస్తే. ఎట్లున్నారు సార్? బాగున్నారా? యా. ఎందుకు చెప్పినా అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుంది అది మాట్లాడబోతున్నాం. అట్లాగే కేసీఆర్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఆ ఫ్యామిలీ ఫుల్ హాట్గా ఉంది కాబట్టి వాళ్ళ గురించి కూడా మాట్లాడబోతున్నాం. సార్ కోర్స్ మీరు టచ్లో లేరేమో, మేబీ చాలా గ్యాప్ వచ్చిందేమో, బట్ స్టిల్ యూ ఫాలో అండ్ మీకు సోర్స్ ద్వారా మీకు కూడా తెలుస్తుండొచ్చు. తెలంగాణ జాగృతి, అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం సార్. తెలంగాణ జాగృతి అనేది సంస్థన పార్టీగా మారబోతోందా? తెలంగాణ జాగృతి అనేది తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ కల్చర్ను ప్రమోట్ చేయడం కోసం అప్పుడు కవిత అప్పుడు తెలంగాణ జాగృతి అని పెట్టి చాలా యాక్టివిటీస్ చేసిన వాళ్ళు. ఆ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసి మనం చూసామంతా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు స్తబ్దంగా ఉండేది ఇది జాగృతి అనే సంస్థ. అదొక కల్చరల్ యాక్టివిటీ చేసే ప్రమోట్ చేసే సంస్థ అది నాకు తెలిసినవి. అయితే దాని తర్వాత రీసెంట్లీ మళ్ళీ ఏదో కొంచెం యాక్టివిటీస్ ప్రారంభం చేసినారు. కానీ పార్టీ అని నేను ఒకటి అడుగుతానండి, పార్టీ కవిత కాదు, ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ స్పేస్ లేదు. పార్టీలు పెట్టుకొని ఏం చేస్తారు? రాజకీయ పార్టీ పెట్టడం అనేటువంటిదంతా ఈజీ కాదు, ఎవరికైనా ఈజీ కాదు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం స్పేస్ ఉంటుంది? కవిత స్టేచర్కు పార్టీ పెట్టడం ఈ స్టేట్లో పెడతారని నేను అనుకోవడం అయితే లేదు నాకు తెలిసి. అయితే ఎందుకు అంటే స్పేస్ లేదు ఒకటి అన్నారు, స్టేచర్ లేదు అని ఇంకోటి అన్నారు. డెఫినెట్లీ స్పేస్ ఎందుకు లేదు? ఎందుకంటే మీరు 3 పార్టీలే కనబడుతున్నాయి, అసలు ప్రజల గురించి ఆలోచించే పార్టీలే కావు ఇవి, ఎవరి దుకాణం వాళ్ళదే, ఎవరి పంచాయతీ వాళ్ళదే అనేది ప్రజలు జర అసహనంగానే ఉన్నారు. అధికార పార్టీ మీ పార్టీతో సహా, అటు బీఆర్ఎస్ ఏమో ఏడుందో ఏం అర్థమైతే లేదని ఆ పార్టీ,
ఇక బీజేపీ అయితే వాళ్ళ పంచాయతీ వాళ్ళకే ఉంది, అధ్యక్షుడు ఎవరో తేల్చుకోలేక వాళ్ళు వస్తున్నారు అని అది ఇంకో పంచాయతీ. ఇది చాలా తప్పండి ఇది మాట. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే రాజకీయ ముఖ చిత్రాన్ని మనం తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. రూలింగ్లో ఉన్న పార్టీ మేము క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ ఉంది స్టేట్లో. వాళ్ళు మొన్నటి 10 years రూల్ చేశారు. వాళ్ళకు కూడా ఇంతో అంతో రైటో రాంగో వాళ్ళకు కూడా మంచి క్షేత్రస్థాయిలో బలం ఉంది. వాళ్ళు ప్రిన్సిపల్ అపోజిషన్గా ఉన్నారు. రెండవది భారతీయ జనతా పార్టీ కూడా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు. అదొక నేషనల్ పార్టీ. ఈ 3 పార్టీల మధ్యలో ఇంకో పార్టీ ఎక్కడ స్పేస్ ఉంటుందండి? ఈ 3 పార్టీల మధ్యలో ఇంకెక్కడ స్పేస్ ఉంటుంది మీరు చెప్పండి? చిన్న చితక పార్టీలు ఎక్కడ సర్వైవల్ అయితే? ఇటువంటి పార్టీలు చాలా వచ్చినాయి పోయినాయి. సరే ఇప్పుడు ఆమె పార్టీ పెడుతుందా పెడతలేదా ఆమె స్వయంగా చెప్తే కానీ మనకు తెలియదు, మనం ఊహించి చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నేను అనేది ఎవరు పార్టీ పెట్టినా ఇక్కడ స్పేస్ లేదనేది నేను చెప్పదలుచుకున్నది. ఇక్కడ బీసీల గురించి మాట్లాడుతున్నారు, పూలే విగ్రహం గురించి మాట్లాడుతున్నారు, నేను బీఆర్ఎస్లో ఉంటున్నా అంటున్నారు, రెండో కళ్ళు లాగా నేను ఉంటున్నా అంటున్నాడు. దాని మీనింగ్ ఏందో మీరు చెప్పాలి. అంతే మీనింగ్. మీడియా అసలు అనవసరంగా మీడియా కన్ఫ్యూజ్ అవుతుంది. ఆమె కన్ఫ్యూజ్ చేస్తుంది, మీడియా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంతకంటే నేను చెప్పేది ఏముండదు. మీడియాను ఆమె కన్ఫ్యూజ్ చేస్తుంది, మీడియా కన్ఫ్యూజ్ అవుతాను. ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నప్పుడు కవిత కాంగ్రెస్లకు రాదు, బీజేపీలకు పోదు. ఆమె టీఆర్ఎస్లో ఉంటుంది, మీడియాని ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. దట్స్ ఆల్. మీడియా ఎన్ని రోజులు కన్ఫ్యూజ్ అయ్యేది ఉంటే అన్ని రోజులు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అంతే. ఏం కన్ఫ్యూజన్ సార్? మేము క్లారిటీగానే అడుగుతున్నాం. ఆమె క్లారిటీ చెప్తారా లేదు? మీకు అర్థమైంది లేదు అని. కవిత గురించి మా కాంగ్రెస్లో చర్చ లేదు. ఇట్స్ వెరీ క్లియర్. కాంగ్రెస్లో చర్చ లేదు. ఎవరో పత్రికలు రాసుకుంటే ఈ కాంగ్రెస్ సంబంధించి ఇవన్నీ ఊహాజనితాలు, అవన్నీ మాకు సంబంధం లేని మ్యాటర్. రెండవది ఆమె బీజేపీని తిడుతూ ఉన్నది, బీజేపీలో పోవద్దని చెప్తా ఉన్నది. బీజేపీ పార్టీ మాకు నష్టం చేసింది, బీజేపీ పార్టీ కరెక్ట్ కాదు, బీజేపీతో నువ్వు అంటగాగినా పార్టీలే అంతర్ధానం అయిపోయినాయి అని చెప్పే పద్ధతులు ఆమె చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాట్లాడుతూ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ వల్ల మేము మాట్లాడతలేము, మాకు అక్కర్లేదు. ఏంటి ఆమె గురించి మాట్లాడే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీకి అంత పర్టికులర్ దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు. అయితే ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకోకుండా ఆమె మీడియాని కన్ఫ్యూజ్ చేస్తున్నది. ఇప్పుడు ఆమె క్లారిటీ ఏదో ఆమె మీడియా మీరు పోయి ఆమె క్లారిటీ తీసుకోండి, మాకు అవసరం లేదు. ఆమె క్లారిటీ తీసుకోవాలంటే మీడియాలో తీసుకోవాలి, అంతే కదా. మేము ఎందుకు మీరు ఏ పార్టీలు ఉంటారో మీరు మా పార్టీలకు వస్తారని మేము ఎందుకు అడుగుతాం? మాకు సంబంధం లేదు కదా. మీడియానే తీసుకోవాలి. మీడియా అనవసరంగా ఆమె చుట్టూ తిరుగుకుంటూ వార్తలు తయారు చేసుకుంటూ ఆమెతో మీడియా కన్ఫ్యూజ్ అవుతుంది, మీడియా వల్ల ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది. అంతకు మించి ఇంకొకటి లేదు ఇక్కడ. ఆమె కాంగ్రెస్లకు రాదు, మాకు అవసరం లేదు ఆమె రావడం. బీజేపీలో నిప్పు లేనిది పొగ నేను కాదంటే రాదు కదా. నేను ఏమంటున్నా అంటే 6 ఎమ్మెల్యేలని తీసుకొని వస్తా, నాకు మంత్ర పదవి ఇస్తారు, ఆల్మోస్ట్ ఇక ఓకే అయింది, రాహుల్ గాంధీ దగ్గర మాట ముచ్చట అయిపోయింది, కేసు వేణుగోపాల్ కావచ్చు, ఆ తర్వాత ఎవరు మన మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, వాళ్ళు ఆల్మోస్ట్ ఓకే అయింది, మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వద్దన్నారట, అందుకని ఆగింది. ఎవరన్నారన్నమాట నాకు అది చెప్పండి. అది ఎవరన్నారు? మీరు అది చెప్తే నేను చెప్తా. ఆ 6 ఎమ్మెల్యేలు వస్తారన్నమాట ఎవరు అంటున్నారు? ఎవరు చెప్పారన్నమాట? కాంగ్రెస్ పార్టీ చెప్పిందా లేకపోతే కవిత స్టేట్మెంట్ ఇచ్చిందా? నాకు చెప్పండి. ఆ విషయం ఊహాజనితమైన విషయాన్ని మేము సమాధానం మేము ఇస్తాం, చెప్పండి. ఎవరన్నారన్నమాట? 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తారు, కేసీ వేణుగోపాల్తో మాట్లాడినరు, మంత్రి పదవి ఆమె ఎక్స్పెక్ట్ చేసింది, ఇవన్నీ ఎవరు చెప్పారు? అది చెప్తే నేను మాట్లాడతా ఆ విషయంలో. కవిత చెప్పిందా? ఎక్కడ స్టేట్మెంట్ నేను చదవలే కవిత స్టేట్మెంట్. మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఎక్కడ? కవితను రండి మీరు 6 ఎమ్మెల్యేలు తీసుకురండి, మేము మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలే. మరి ఎవరు చెప్పారు ఇది? నాకు అది తెలియాలి కదండి. తెలిస్తే కానీ మన మీద మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఒక మీడియా సంస్థలు మీరు కూడా ఫాలో అవుతారు కదా. వినండి, మీరు అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు మీడియా సంస్థలు అనేకం ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది, ఒక్కొక్క వ్యూ ఉంటుంది, ఒక్కొక్క పర్సనల్ ఎజెండా ఉంటుంది. ఎవరో మీడియా సంస్థ ఎవరో రాసిండ్రు అన్నారు, నాకు తెలియదు పత్రికలు వచ్చిందని. నేను ఆ పత్రిక చదవలే. ఆ పత్రిక మా ఇంటికి రాదు, మా ఇంటికి ఈనాడు పత్రిక వస్తుంది. ఏదో ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చిందన్నారు. మరి ఆంధ్రజ్యోతి పత్రికకు ఉన్న సోర్స్ ఏందో నాకు తెలియదు. మరి మా కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళే డిసైడ్ చేస్తారేమో నాకు తెలియదు. మరి మా కాంగ్రెస్ పార్టీలో మాకైతే తెలియదు. ఆమె 6 మేము రమ్మని చెప్పలేమను, ఆమె వస్తానని మాకు చెప్పలే. మరి కాంగ్రెస్ పార్టీ గురించి నిర్ణయాలు తీసుకున్నది మరి ఆ పత్రిక అయితే నాకు తెలియదు. మరి అన్నారు, నేను ఆ పత్రిక కూడా చదవలే, ఎవరో చెప్పారు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిందని చెప్పారు. నేను మా ఇంటికి ఆ పత్రిక రాదు, మాకు ఈనాడు పత్రిక వస్తుంది. ఈజ్ వెరీ క్లియర్. కాబట్టి అటువంటి ఊహాజనితమైన ప్రశ్నలకు మేము సమాధానాలు ఎట్టి ఇవ్వగలుగుతాం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది. మేము ఏది పడుతుంది మేము మాట్లాడడం, ఏది పడుతుంది ఎంటర్టైన్ చేయడం కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. కవిత ఎపిసోడ్ వాళ్ళు ప్యూర్లీ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. అది టీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. షీసే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆమె పార్టీ అధినేత కుమార్తె, వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అది. కాబట్టి ఆమె మమ్మల్ని ఏం విమర్శించలే. మాతో వాళ్ళకేం సంబంధం లేదు, మాకు వాళ్ళకేం పొత్తు కూడా లేదు మాకు ఈ 2 పార్టీల మధ్యలో. మరి వాళ్ళ గురించి మేమేందుకు పట్టించుకుంటాం చెప్పండి? మా దగ్గరకు వచ్చినప్పుడు మా సమస్య అయినప్పుడు మేము దానికి స్పందిస్తాం. మేము పిలవలేదు, ఆమె వస్తానని మాకు చెప్పలేదు. ఇట్స్ వెరీ క్లియర్.
మొన్న మీడియా సమావేశం మీరు చూసే ఉంటారు కదా, తెలంగాణ జాగృతి ఆఫీస్ స్టార్టింగ్ అయిన రోజు మీరు ఏం చేసిండ్రని, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని, సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అసలు సీఎం హోదాలాగా అసలు వ్యవహరిస్తున్నాడా, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూనే కాళేశ్వరానికి సంబంధించి విచారణలో భాగంగా మా నాన్నకి నోటీసులు ఇస్తారా, మా దేవుడికి నోటీసులు ఇస్తారా, తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా, ఇట్లాంటివి మాట్లాడిండ్రు. మీరు కూడా ఎందుకు ఇస్తున్నారు నోటీసులు? నేను ఒకటి తెలుసు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యవహారం చేయాలో, ఎట్లా రూల్ చేయాలో కవిత నుంచి అడిగి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కవిత మాకు అడ్వైజర్ కాదు, వెరీ క్లియర్. ఇప్పుడు నోటీసులు ఇచ్చారని అడిగారు అన్నారు. నోటీసులు ఇచ్చింది ఎవరు? కమిషన్ ఇచ్చింది. ఆ కమిషన్ అక్కడ అవకతవకలు జరిగిన కూడా ప్రభుత్వం ఇవ్వలే నోటీస్. ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ఆ కమిషను ఒక సంవత్సరం నుండి ఒక 100-200 మందిని విచారించిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి వారు ఎవరెవరిని విచారించాలనేది కమిషన్ నిర్ణయం చేసుకుంటుంది. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి, అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా, ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఆ రోజుల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళని అడిగే కంటే ముందు 100 మందిని 200 మందిని విచారించిన తర్వాత వాళ్ళు ఒక నోటీస్ వాళ్ళకి ఇచ్చారు. ఈ నోటీస్ ఎందుకు ఇచ్చారు? విచారణలో భాగంగా వాళ్ళ నుంచి కూడా సమాచారం సేకరించాలి కాబట్టి, ఆ కమిషన్ యొక్క డ్యూటీ కాబట్టి, వాళ్ళు విచారణ కోసం కమిషన్ వాళ్ళకు నోటీస్ సర్వ్ చేసింది. నోటీస్ సర్వ్ చేయడం నేరం కాదు, నోటీస్ సర్వ్ చేయడం రాజకీయ దురుద్దేశం కాదు. అది నోటీస్ సర్వ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జ్యుడిషియల్ కమిషన్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఏది అర్థం చేసుకోకుండా, ఏది మాట్లాడకుండా ఏది పడుతుంది మాట్లాడతారు. ఇక్కడ మా ప్రభుత్వ అధినేతలకు ఏ రకమైనటువంటి కక్ష కానీ, ఎవరిని వేధించాలనే ఉద్దేశం కానీ అటువంటిది ఏమి ఉండదు. మేము వేసింది జ్యుడిషియల్ కమిషన్ అండి, విచారణ కమిషన్ వేసాం. విచారణ కమిషన్ ఎవరిని విచారించాలని వాళ్ళు నిర్ణయం చేస్తారు. అది నిర్ణయం చేసి ఒక నివేదిక తయారు చేసి మా ప్రభుత్వానికి ఇస్తే అప్పుడు మేము చర్యలు తీసుకుంటాం. తప్పులు ఎక్కడ తెలిస్తే అక్కడ చర్యలు తీసుకుంటాం తప్ప రాజకీయ దురుద్దేశాలు ఉండవు. దీనిలో ధర్నాలు చేయవలసిన పని లేదు, ఆ ధర్నాలతో అవసరం లేదు. సమాధానం కేసీఆర్ గారు ఇస్తారు నేను అనుకుంటున్నా. ఆయన సమాధానం తప్పకుండా ఇస్తాడు. కమిషన్ ఆయన గౌరవించడా? చట్టం కేసీఆర్ గారు తెలియదా, హరీష్ రావుకు తెలియదా? వాళ్ళు డెఫినెట్ వాళ్ళు ఇవ్వాల్సిందే కదా. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన ఏది నోటీస్కు జవాబిచ్చే బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా, తప్పకుండా వాళ్ళు ఇస్తారని నేను అనుకుంటున్నా. వాళ్ళ సమయం కూడా అడిగారని తెలిసింది. డెఫినెట్ వాళ్ళు ఇస్తారు. అప్పుడు కమిషన్ నిర్ణయం చేస్తే వాళ్ళ సమాచారాన్ని కమిషన్ అడిగింది ఏంది, వాళ్ళు సమాచారం ఇచ్చింది అనేది కమిషన్ నిర్ణయిస్తుంది. అన్నీ మన యూట్యూబ్లలోనో లేకుంటే ఇంకెక్కడో నిర్ణయించేది కాదు. ఇది ఒక పద్ధతి పాడు అన్నీ ఉంటాయి. దీనికి ఏది పడుతుంది, ఏ వాళ్ళు పడితే వాళ్ళు అది మాట్లాడి ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ప్రభుత్వం అట్లా చేస్తుంది, ప్రభుత్వం దురుద్దేశంగా ఉన్నది, ప్రభుత్వం అట్లా తప్పండి. దానికి ధర్నా చేయడం ఎందుకు? సమాధానం కేసీఆర్ గారి దగ్గర లేదా? రేపు చేయబోతున్నారు, ఇంకా చాలా లెక్కలు చెప్తాను, అసలు మొత్తం చరిత్ర చెప్తాను అంటున్నారు కవిత గారు. చెప్పనివ్వండి, నేను కవిత గారి దగ్గర ఏం లెక్కలు ఉంటాయి లెక్కలు చెప్పనివ్వండి. మనం ఆమెకు స్వేచ్ఛ ఉంది, చెప్పుకునే హక్కు స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి, మేమేం కాదంటలేం. ప్రతిదానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉంటుంది, ప్రతి దగ్గర ప్రభుత్వం దగ్గర చర్య ఉంటుంది. డెఫినెట్లీ ప్రభుత్వం దగ్గర కూడా అన్ని సిద్ధంగా రెడీ ఉంటాయి. ప్రభుత్వం ఊరికైనా చేతులు లేదు. కాబట్టి నేనేమంటే బాధ్యత గల వాళ్ళు జవాబిస్తారు కదా. కేసీఆర్ గారికి అన్నీ తెలుసు, ఆయన జవాబిస్తారు తప్పకుండా. కమిషన్ ముందు కమిషన్ చైర్మన్ ఎవరున్నారు? ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, ఒక న్యాయ కోవిదుడు ఉన్నాడు. వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత అందరిపైన ఉంటుంది కదా. డెఫినెట్ కమిషన్ వేసినప్పుడు కమిషన్కు డెఫినెట్ ఆయన సమాధానం ఇవ్వాలి, ఇస్తాను కూడా వారు చెప్పారు. కమిషన్ సమాధానం రానివ్వండి. ఈ ధర్నా ఎందుకు? ఆమె ధర్నాతో వచ్చేది ఉన్నది, పోయేది ఉన్నది. ధర్నా అంటే వాళ్ళు ఆ ధర్నా వేయడం కూడా మరి వాళ్ళ పార్టీ ధర్నా చేస్తున్నట్టుగా ఏం లేదు కదా. కవితనే ఏదో సంస్థ పెట్టుకుని ధర్నా చేస్తున్నట్టుగా ఉంది. మరి పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారా, అవుతలేదా? మరి అటువంటి పనులు ఆమె ఎందుకు చేస్తుందో ఆమెనే అర్థం ఆమెనే అడగాల్సిన అవసరం ఉన్నది. అంతే తప్ప ధర్నా చేసినా చేయకున్నా కమిషన్కి ఇవ్వాల్సినటువంటి జవాబు అది కమిషన్ చూసుకుంటుంది. అది 20 లక్షల ఎకరాలకు నీళ్లు వారుతున్నాయి, అయినా కాళేశ్వరాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారు, లేకపోతే కేసీఆర్ కట్టిండు కాబట్టి దాని మీద కుట్ర చేస్తున్నారు మీరందరూ అనేది కూడా తన ప్రధాన ఆరోపణ. ఆరోపణలకు ఏదైనా చేయొచ్చండి. ఆరోపణలు కాళేశ్వరం ఎవరు కూల్చలే, కాళేశ్వరం కూలిపోయిందనే సంగతి అందరికీ తెలుసు. ఎవరు కూల్చారు కాళేశ్వరంను? ఎవరికి అవసరం కాళేశ్వరం కూల్చడం? కూల్చేంత మూర్ఖులు ఎవరు ఉంటారు ఇక్కడ? కాళేశ్వరం కూలిపోయింది, సరే తప్పు జరిగింది, ఏదో జరిగింది నిజమే. కూలిపోయినప్పుడు దాన్ని రెస్టోర్ చేసుకోవాలి, దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించాలి. 20 లక్షల నీళ్ళు కాబట్టి 40 లక్షల నీళ్ళు ఇచ్చుకోవాలి. ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తీసుకున్నది, మొత్తం మా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆ పనిలో ఉన్నారు. కాళేశ్వరం పునరుద్ధరించడం జరుగుతుంది, కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం యొక్క బాధ్యత కదా అది, అది వ్యక్తుల కోసం చేసింది కాదు కదా. రేపు తెల్లారి మిగతా పిల్లర్స్ కూలిపోవు అనేది అసలు ఉందా సార్? గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఒకటండి, అంత టెక్నికల్ మ్యాటర్ అది. అది రాజకీయంగా వ్యాఖ్యలు చేస్తే కూలిపోయినట్టు, రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కూలిపోతే అంటే కూలిపోతుంది, నిలబడదని కాదు. అక్కడ టెక్నికల్గా ఏముందనేది టెక్నికల్ సంస్థ ఎన్డీఎస్ఏ ఉంది, వాళ్ళు పరీక్షలు చేస్తున్నారు. దాని రకరకాల పరీక్షలు చేయాలనేటువంటి ఒక రిపోర్ట్ కూడా వచ్చింది మొన్న. ఆ పరీక్షలు నిర్వహించిన తర్వాత కూలుతుందా, సరిగా నిలబడి ఉంటాయా అనేటువంటి విషయం
సాంకేతిక పరంగా ఏం జరుగుతుందో వాళ్ళు నిర్ణయం చేయాలి. నిర్ధారణ చేయకముందే దీన్ని ఎక్కువ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఆ నిర్ధారణ జరగాలి కదా. మిగతా పిల్లలు ఉన్నాయి, 3 బరాజులు ఉన్నాయి. అవి 3 బరాజులలో మరి ఇంకా మిగతా 2 బరాజుల యొక్క కండిషన్ ఏంది? ఇవన్నీ ఎన్డీఎస్సీ టెక్నికల్ టీం కదా చూసేది. మన రాజకీయ నాయకులు కూలుతుందంటే కూలుతుంది, ఉంటుందంటే ఉంటుంది, పోతుందంటే పోతుంది అటువంటిది కాదు కదా అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీని నేను ఇంకో 2 కళ్ళలాగా నా కన్ను కూడా ఒకటి ఉంటుంది, ఒక కన్నేమో బీఆర్ఎస్ అయితే ఇంకో కన్నేమో తెలంగాణ జాగృతి అంటున్నారు సార్. ఎందుకని చీలికి వచ్చింది ఆల్మోస్ట్, అంటే బీఆర్ఎస్ ను చీలికి వచ్చింది అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది సార్. నిజంగా బీఆర్ఎస్లో చీలిక అనుకోవచ్చా? అంటే కేటీఆర్ గారు ఒకవైపు, బీఆర్ఎస్ ఏమో కేటీఆర్ గారిది, ఇప్పుడు తెలంగాణ జాగృతి ఏమో కవిత గారిదా, అట్లా అనుకోవాలి? మేము ఏమనుకున్నా ఏమనుకోకపోయినా చీలిక వచ్చిందా లేదా, మరి చీలిపోయిందా లేదా బీఆర్ఎస్ఏ చెప్పాలి. మేము చీలిక వచ్చింది ఒకటిగా ఉంది, లేకుంటే 4 చీలికలు వచ్చినాయి మేము చెప్పడానికి ఇక్కడ లేదు. ఇక్కడ వాళ్ళు నేను ఏమంటే ప్యూర్ ఇంటర్నల్ మ్యాటర్ అది. వాళ్ళు ఆమె పార్టీతో ఇప్పుడు 2వ కన్ను 3వ కన్ను అని చెప్తుంది. ఈ 2 కన్నులు అదో కన్ను ఇదో కన్ను అంటే మరి 3వ కన్ను కూడా ఇంకోటి ఉంటుంది కావచ్చు, నాకు తెలియదు. మరి ఇప్పుడు ఈ కన్నుల విషయం ఎందుకు వచ్చింది ఈ రకంగా? ఆమె టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీలో ఉండి పని చేసుకుంటే బెటర్. ఆమె ఏదో చెప్పి నేను 3వ కన్ను 4వ కన్ను అని చెప్పి ఆమె చెప్తే దాని మేమెందుకు కామెంట్ చేస్తాం? కాంగ్రెస్ పార్టీ ఎందుకు కామెంట్ చేస్తాం? వాళ్ళ పరిణామాలు ఏం జరుగుతాయో చూస్తాం. మేము అబ్జర్వేషన్ మాత్రమే మాది ఉంటుంది తప్ప మాకు ఎర్లీగా మేము ఎందుకు వాళ్ళ దాంట్లో మేము కామెంట్ చేస్తాం? సార్ ఇంత జరుగుతున్నా కేసీఆర్ గారు ఒక స్పందన లేదు, ఏం లేదు. నిన్న రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగితే అక్కడ కూడా కనిపించలేదు. ఇది బాగా నడుస్తుంది సార్. మీరు చెప్పాలి ఆయన మనస్తత్వం ఏంది, ఎందుకు అట్లా అని. ఒకటి ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్ననాడు కూడా ఆయన పరిమితంగానే హాజరైంది. చాలా విషయాలకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, అందరికీ తెలుసు. అప్పుడు కూడా పరిమితంగానే హాజరైంది ఆయన. అప్పుడు కూడా ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఏ రోజు కూడా ఆయనకు జెండా ఎగరేయలే. ఒక 10-15 ఏళ్ళు నాయన నరసింహారెడ్డి గారు జెండా ఎగరేశారు ఆయన పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన వచ్చి ఎగిరేసిన దాఖలా ఇప్పుడు నాకు చూడలే పార్టీ కార్యాలయం మీద. ఆయన కనీసం అంబేద్కర్ దగ్గరికి పోయి బొమ్మ దండ కూడా వేయలే ముఖ్యమంత్రి హోదాల. చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రులు అంబేద్కర్ కట్టి దండాలు వేస్తారు, కానీ మరి ఆయన అంబేద్కర్ అది ఒకటి కట్టించిండు. మరి ఆయన ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు కూడా తెలియదు. అంబేద్కర్ ప్రపంచంలో పెద్ద అదేంటిది స్టాచ్యూ కట్టించిండు. అటువంటి మరి ఆయన ఏమర్థం ఆయన జయంతి వర్ధంతినాడు దండేయుడు, ఆయన బ్రహ్మాండమైనటువంటి అది కట్టించిండు. అంటే ఆయన ఏమర్థం చేసుకో నాకు కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆయన హాజరు ఎప్పుడు చాలాసార్లు కాలేదు. ఇప్పుడు కొత్తగా ఏం కాదా విషయము. గతంలో ముఖ్యమంత్రి ఉండడం కూడా చాలా ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి విధులు తప్పకుండా హాజరు కావాల్సినటువంటి వాటికి కూడా ఆయన హాజరు కాలేదు అప్పుడు. కాబట్టి అది ఆయనకి కొత్తదనం ఉన్నదని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు ఫ్యామిలీలో ఇంత డిస్ప్యూట్స్ జరుగుతుంటాయి సార్, అంటే ఆయన ఆలోచన ధోరణి ఎట్లుంటుంది? కొంతమంది ఏమంటున్నారంటే అసలు కేసీఆర్ గారే ఇదంతా నడిపిస్తున్నారు అని కొంతమంది కూడా వ్యాఖ్యానిస్తారు. నిజంగా ఆయన మెంటాలిటీ అట్లాంటిదేనా? ఒకటండి ఇప్పుడు నేను ఆయన ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్గా ఏం జరుగుతుందో అసలు నేను ఇప్పుడు ఫ్యామిలీలో నేను లేను, నాకు సంబంధం లేదు వాస్తవానికి. ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. కాబట్టి ఆమె మాత్రం కేటీఆర్ను విమర్శించినట్టుగా మనం అందరం చూసినాం, కేటీఆర్ను విమర్శించినట్టుగా. కాబట్టి అది సర్దుబాటు చేయవలసిన బాధ్యత పార్టీ నాయకత్వానికి ఉంటుంది, పార్టీ అధ్యక్షునిగా తండ్రిగా ఆయనకు ఉంటుంది. తప్పకుండా వాళ్ళు సర్దుబాటు చేసుకోవాలి దాన్ని. కానీ మనం ఇంత జరిగింది ఈ రకంగా ఈ విషయం కోసం ఇట్లా వాళ్ళు డిస్ప్యూట్ వచ్చిందని మనం విధంగా చెప్పలేం కదా. వాళ్ళు చెప్తా కానీ మనం చెప్పలేం. అది పరిస్థితి. అంటే ఆస్తుల గొడవనా లేకపోతే పదవుల గొడవనా, సీఎం కావాలనుందా కవిత గారికి, ఏముంది అని? ఒకటండి ఆస్తుల గొడవ అని నేను పెద్దగా నాకు తెలిసినంత వరకు అటువంటి గొడవలు ఏమి ఉండవు పెద్దగా. నేను అట్లున్నదని నేను అనుకోవడం లేదు. కాకపోతే పొలిటికల్ ఈగోస్ అడ్డం వచ్చినట్టే, కొంచెం ఈగోసే. ఎందుకంటే ఆమె కూడా పార్టీలో కొంచెం ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాలని అనుకుంటున్నట్టున్నది. కానీ ఒకసారి ఆమె కూడా ఇంటెలిజెంట్ పర్సనే, కొంచెం పార్లమెంట్ మెంబర్ కూడా చేసింది, ఎమ్మెల్సీగా కూడా ఉన్నది. కవిత కూడా ఇంటెలిజెంటే, కొంచెం మెచ్యూర్డ్ పర్సనే. కాబట్టి ఇప్పుడు ఎందుకు అంత తొందరపడ్డదో నాకు కూడా తెలియదు. కాబట్టి అది పర్యవసానం ఎడదారి తీస్తూ ఇప్పుడే మనం కామెంట్ చేయలేం. ఇంకేం ఆమె ఎటువంటి అడుగులు వేస్తుంది ముందుకు, పర్యవసానాలు ఏముంటాయి. రాజకీయం చాలా చాలా స్పీడ్గా ఉంటుంది కదా రాజకీయం కూడా. మళ్ళీ ఆమె చుట్టే అటువంటి ఇట్లా అడుగులు వేసే వాళ్ళ చుట్టే మీడియా ఉంటుంది. మీడియా ఎవరికి ఉన్నటువంటి ఐడియాలజీ ప్రకారం మీడియా కూడా ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ పరిణామాలు ఏం జరుగుతాయో మనం ఇప్పుడు ఇంత ఇమీడియట్గా మనం ప్రిడిక్ట్ చేసి చెప్పలేమనేది నా ఉద్దేశం. అంటే లిక్కర్ దాంట్లో తను అరెస్ట్ అయిన తర్వాతనే ఈ గ్యాప్ వచ్చిందా సార్? అంటే యువర్ అబ్జర్వేషన్ సార్. ఒకటి ఇప్పుడు లిక్కర్ అనేటువంటిది ఇప్పుడు మేము అంతకుముందు కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు మాత్రం ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ అనేది, లిక్కర్ ఒక పాలసీ అనేటువంటిది అప్పుడు మేము చెప్పాము. రాహుల్ గాంధీ గారు చెప్పారు లిక్కర్ ఒక స్కామ్ అని. మేము ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చెప్పలే.
ఇక్కడ రాహుల్ మన అరవింద్ కేజ్రీవాల్ గారు మాతో అలయన్స్లో ఉన్నారు అవును కదా, అవును మేము ఈ లిక్కర్ ఆయనని కేంద్ర ప్రభుత్వం వేధిస్తుంటే కూడా మేము ధర్నా చేయడంలో కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేసింది. లిక్కర్ స్కామ్ అని మేము ఏమనుకోలే, లిక్కర్ అది ఇతమితంగా అసలు స్కామ్ ఏమున్నది అలా ఎక్కడ ఇంతవరకు ఏం రాలేదు బయటకు, ఎక్కడేమి సీజ్ కాలేదు, ఎక్కడేమి ఎవరికేం జరగలేదు, కాబట్టి కేసులు పెట్టి మాత్రం జైల్లో పెట్టిన అందరినీ. మరి ఆ తర్వాత ఏమైంది మరి బీజేపీ జవాబు చెప్పాలి, స్కామ్ జరిగిందా లేదా కాంగ్రెస్ కాదు జవాబు చెప్పేది, బీజేపీ చెప్పాలి. కాబట్టి వాళ్ళని మాత్రం జైలు వేసారు, అరవింద్ కేజ్రీవాల్ వేసినారు, అక్కడ మనీష్ సిసోడియా వేసినారు. వాళ్ళ ప్రభుత్వం పోవడానికి కారణం కూడా బీజేపీ ఈ బదనాంతోనే వాళ్ళ ప్రభుత్వం పోయింది. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. అది వల్ల బదనాం డెఫినెట్ ఎఫెక్ట్ పడుతుంది కదండి, తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. బీజేపీ వాళ్ళు ఎంత చేయాలో అంత చేయగలిగిన వాళ్ళు, నో డౌట్. కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా వాళ్ళకి పడ్డది. బదనామైనప్పుడు జనం అంత డీప్గా పోయి ఇన్వెస్టిగేషన్ ప్రజలు చేయరు కదా. కాకపోతే బదనాం అయితే బ్రహ్మాండంగా మీడియా ద్వారా బీజేపీ వాళ్ళు మొత్తం ప్రొపగండా వేసేసారు. వాళ్ళు బీజేపీ చాలా ప్రొపగండా వేసిన ఓటమి కారణమైనరు. మరి అదేందో లిక్కర్ స్కామ్ ఏందో మరి తీసి బయట పెట్టచ్చు కదా పూర్తి స్థాయిలో. జైల్లో వేసి వదిలేసి బెయిల్ వచ్చినాయి పెట్టున్నారు. మరి ఏంది స్కామ్ ఏంది, ఆ బాధ్యత బీజేపీ మీద ఉంది కదా, అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదు కదా, బీజేపీ బాధ్యత. కాబట్టి బీజేపీ ఆడే గేమ్లన్నీ కూడా దానివల్ల చాలామందికి నష్టాలు జరిగినాయి, కాంగ్రెస్ వాళ్ళు కూడా నష్టాలు జరిగినాయి, ఢిల్లీలో కూడా మాకు కూడా నష్టం జరిగింది బీజేపీ యొక్క ప్రవర్తన వల్ల. దారుణంగా ప్రవర్తించింది బీజేపీ. చాలా రాష్ట్రాల్లో కూడా ఎన్ని రాష్ట్రాలు నార్త్ స్టేట్లలో ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది బీజేపీ. నేషనల్గా రావడానికి ఒక కేసు పనికి మాలిన కేసు తీసుకొచ్చి మమ్మల్ని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వాళ్ళు ఏం బదనాం చేస్తే దేశ ప్రజలు నమ్మరు, అది వేరనుకోండి. కాకపోతే వాళ్ళని కూడా వేధించాలంటే దుర్మార్గమైన ఆలోచనతో బీజేపీ మొదటి ఏజెన్సీలను, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను వాడుకుంటూ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే కార్యక్రమంలో బీజేపీ ఉందనే విషయం ఈ దేశ ప్రజలకు 10-12 సంవత్సరాల నుండి తెలుసు. ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు ఎవరికి దాపరికం లేదు. సరే, అందులో వీళ్ళు కూడా బలి కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా బలి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అయితే దారుణమైన నష్టాలు జరిగినాయి ఈ బీజేపీ వల్ల. ఇది మాత్రం ఇంకోటి ఏంటంటే మీరే కవిత గారితో ఒక ఏదో గేమ్ ఆడిపిస్తున్నారు. బికాస్ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు కదా, ఇంకా హైప్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏదైతే అంటే మీరు ఏవైతే సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నారో అట్లా కవిత గారిని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తున్నారు అనేది కూడా ఒక విమర్శ. ఒక్కటి నేను చెప్తాను, మీరు బాగా వినండి. మీడియా చాలా మంది వినాలి. మీడియా ఊహించినట్టుగా కవిత అంత పెద్ద మనిషి కాదండి. కవితను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బతికేది ఏముంటుందండి? కవితను అడ్డం పెట్టుకుంటే ప్రజలంతా విషయాలన్నీ మర్చిపోయి అది అయిపోతుంది. కవిత రాజకీయం ఏమున్నది ఇక్కడ? కవిత రాజకీయం మీడియా హైప్ చేస్తుంది తప్ప కవిత ఏంది ఇక్కడ? కవిత నథింగ్, ఏమున్నది? కవిత ఇష్యూ ఏంటి? కవిత ఇష్యూ ఏందండి ఇక్కడ? టీఆర్ఎస్ కాదు ఇష్యూ కవిత, కాంగ్రెస్ కాదు, నా బీజేపీ కాదు. ఆమెనే తొందరపడి చేసుకుంటుంది అనేది నా అభిప్రాయం. కవిత ఇష్యూ ఏముంటుంది ఇక్కడ? కవిత గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచిస్తే అంతగానం? అసలు అనవసరమైన చర్చ అయింది నాకు తెలిసి. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి, నేను ఆ కుటుంబానికి చెందినటువంటి వారిని కాబట్టి మీరు బాగా ఆసక్తితో అడుగుతున్నారు కాబట్టి నేను కూడా కొంత మీరు అడిగిన దానికి న్యాయం చేయాలని చెప్పి నేను కొంత మాట్లాడుతున్నా తప్ప నాకు కూడా అంత పెద్ద మాట్లాడాల్సిన ఆసక్తి లేదు. కవిత గురించి అంత చర్చ ఈ రాష్ట్రంలో అవసరం లేదని నా అభిప్రాయం. కవిత ఏంటి? కవిత ఇంపాక్ట్ ఏముంటుంది స్టేట్లో చెప్పండి? బీఆర్ఎస్ కూడా పడే ఫరక్ లేదు, బీజేపీకి పడే ఫరక్ లేదు, కాంగ్రెస్ పడే ఫరక్ లేదు. ఆమెనే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఆమెను అడ్డం పెట్టుకుని మీడియాకు వార్తలు కాబట్టి మీడియా నడిపిస్తుంది. ఇది అనేది నా అభిప్రాయం, నేను అర్థం చేసుకున్న అభిప్రాయం. నాకు ఏమవుతుంది అది చెప్పండి? కవిత వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? ఏమి జరగదు. ఆల్ రైట్ సార్. సో సంక్షేమ పథకాల విషయానికి వస్తే సార్, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రామిస్ చేసింది అంటే రైతు భరోసా దగ్గరికి వెళ్ళి తీసుకొని మీరు చేసే రుణమాఫీ కావచ్చు, ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా మీరు ఇంత చేస్తున్నా ఎందుకని ప్రచారం చేసుకోవట్లేదా? లేదంటే నిజంగానే గ్రౌండ్ లెవెల్లో అందట్లేదా? ఏమవుతుంది? ఎందుకని మీకు ఏదో రిమార్క్ లాగానే ఉండిపోతుంది? ఇట్లాంటి ప్రశ్నలు అడగండి, మాకు సంతోషం. మా ప్రభుత్వం గురించి, మా పార్టీ గురించి అడగడం మేము చెప్తాం. ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి పార్టీ కాబట్టి, బాధ్యతాయుతమైన ప్రభుత్వం కాబట్టి మేము చెప్తాం తప్పకుండా. నిజమే మీరు అన్నట్టుగా మేము ఎన్నికలలో వాగ్దానం చేసినాం. ఇది ప్రజా సంక్షేమ పథకాలు డెఫినెట్లీ మేము ఇస్తామని చెప్పినాం, మేము వాగ్దానం చేసినాం, మేము కాదని చెప్పడం లేదు. అయితే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాస్తవ ఆర్థిక పరిస్థితి మీద మేము మొదటి శాసనసభ సమావేశంలోనే, మీకు కూడా జ్ఞాపకం ఉంటుంది జర్నలిస్ట్ కాబట్టి, మొదటి శాసనసభ సమావేశంలోనే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రం ఇవ్వడం జరిగింది. స్పష్టంగా ప్రజల ముందు పెట్టడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ ఇంత ఉంది, మనం అనుకున్నది ఇంత అని మేము మొదటి శాసనసభలోనే, తర్వాత కూడా కాదు, అప్పుడు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఒక్కొక్క అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తాం. ఒక 48 గంటల్లోనే మేము ఒకటి ఇంప్లిమెంట్ చేసాం, ఫ్రీ బస్ అనేటువంటి వాగ్దానం చేసినప్పుడు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, ఇదొకటి మేము రాయితీ ఇచ్చినాం. అవన్నీ సిలిండర్ మీద కూడా మేము ముందుగా అడిగేసి దానిలో కూడా మేము సబ్సిడీ ఇస్తూనే ఉన్నాం, సిలిండర్ మీద కూడా సప్లై చేస్తూ ఉన్నాం.
1 by 1 సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం, సన్న బియ్యం ఇస్తాం. రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమం ముమ్మరంగా సాగుతూనే ఉంది. 1 by 1 ఈ ధరణికి సంబంధించింది అది 1 by 1 చేసుకుంటూ వస్తూనే ఉన్నాం మేము. అంటే మేము మా కాలం ఎంత గడిచింది? 18 నెలలు మాత్రమే మేము ప్రభుత్వంలో ఉన్నాం ఇంతవరకు. మా మ్యాండేట్ ఏంది? 5 సంవత్సరాలకు మాకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఇంకా 3.5 సంవత్సరాల కాల పరిధిలో, ఆ పరిమితిలో మేము తప్పకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి. సార్ పైసలు లేవంటున్నారు, ఎట్లా చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఒకటండి, పైసలు లేవు, నిజమే పైసలు లేవని మేము చెప్తూనే ఉన్నాం కదా. రెవెన్యూ రాబడి పెంచుకుంటాం. ఆ పెంచుకోవడానికి అనేక మార్గాలు అన్వేషిస్తుంది ప్రభుత్వం ఊరికే కూర్చోదు కదా, చేతులు కట్టుకొని కూర్చోదు కదా. ప్రభుత్వం నిరంతరం అన్వేషిస్తుంటే బ్యూరోక్రాట్స్ ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఏమో సార్, రియల్ ఎస్టేట్ అయితే పూర్తిగా చంపేసిండ్రు అనేది మీ మీద ఒక రియల్ విమర్శ. ఎస్టేట్ ఇంకోటి మొత్తం మద్యం మీదనే బతుకుతున్నది రాష్ట్ర ఆదాయమే మద్యం మీద. మీరు బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు, అవేటి పోయినాయి, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. చాలా తప్పండి. మద్యం మీద రాష్ట్రం బతుకుతలేదు. రియల్ ఎస్టేట్ కూడా అంత మేము వచ్చాకంటే 1 year ముందు 1.5 year ముందే రియల్ ఎస్టేట్ ఇక్కడ పడిపోయింది. ఈ విషయం రియల్టర్స్ అందరికి తెలుసు, చాలామంది తెలుసు. అదేదో కాంగ్రెస్ పార్టీ మీద బదనాం వేసి చేద్దామని కూడా తప్పది. రెండు మద్యం అనేది మేము వచ్చే వరకు అప్పటికి వరకు మద్యం దానికి సంబంధించిన రెవెన్యూ అంతా వాళ్ళే తీసేసుకున్నారు. మేము వచ్చే వరకు 2-3 వేల కోట్ల రూపాయలు మద్యం మీద అప్పుడే తీసేసుకున్నారు. మద్యం మీద మేము నడిపింది ఎక్కడ ప్రభుత్వం? మద్యంతో మేము ఎక్కడ నడిపినాం? రెవెన్యూ ఏడుకెళ్ళి వస్తుంది, రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఉండదు, రకరకాల రెవెన్యూతో అన్ని సర్దుబాటు చేసుకుంటూ వస్తుంది. కొన్ని అప్పులు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని సంక్షేమ పథకాల కోసమే పెట్టింది తప్ప ప్రభుత్వం గతంలో చేసినటువంటి అప్పులకు కూడా మేము ఇంట్రెస్ట్ వేయడము, లేకుంటే ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నట్టుగా ప్రభుత్వం 10 సార్లు లెక్కలు చెప్పిన. ఒకళ్ళేందంటే శాసనసభలో చెప్పారు, ఆర్థిక మంత్రి గారు బయట చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 year నుంచి ఇది మొత్తుకుంటూనే ఉన్నాం కదా. మేము జరుగుతున్నది లెక్క చెప్తూనే ఉన్నాం కదా, శాసనసభలో కూడా చెప్పాం కదా లెక్క, ప్రజల ముందు పెట్టినాం కదా. కాబట్టి ఇక ప్రభుత్వం రెవెన్యూ పెంచుకొని ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి ఒక దిశగానే కసరత్తు ఉంటుంది. ఎప్పుడు కూడా రెవెన్యూ పెంచుకుంటాం, తప్పకుండా పెరుగుతుంది రెవెన్యూ. 3.5 సంవత్సరాల మేము ఇచ్చిన వాగ్దానం కూడా ఫుల్ఫిల్ చేస్తామనేటువంటి నమ్మకంతో ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా. చాలా మంది అయితే రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు ఇంకెప్పుడు ఇస్తారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు, ఇట్లాంటివి బాగా అంటే ఎక్కువ మట్టుకి రేషన్ కార్డు ఒకటి చూసిరు సార్, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ గురించే బాగా ఎదురు చూసిన పరిస్థితి. ఈరోజు కడియం శ్రీహరి గారు ఏదో సభలో పోతే కూడా నాకు ఇవ్వండి సార్ అని కాళ్ళ మీద పడినటువంటి పరిస్థితి. అట్లా చాలా మంది ఉన్నారు సార్, చాలా ప్రాంతాల్లో మంది ఉన్నారు. ఎస్, రేషన్ కార్డు ఇవ్వండి అనే డిమాండ్ మీరు అన్నట్టుగా బాగా ఉంది. ఎందుకు ఉంది అంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వం రేషన్ కార్డు ఒకటి కూడా ఇవ్వలే. కానీ మీరు కూడా ఇప్పుడు 18 నెలలు అవుతుంది. ఆడికే వస్తున్నా. రేషన్ కార్డు 10 సంవత్సరాలు మొత్తానికి వాళ్ళు బ్యాన్ చేసేసారు, ఆల్మోస్ట్ ఇయ్యలేవాళ్ళు దాని డిమాండ్ పెరుగు దాపారు కదా. ఆ డిమాండ్ మా మీద పడ్డది, మేము ప్రభుత్వం లాగానే మా మీద పడ్డది. అయినా మా గవర్నమెంట్ రేషన్ కార్డులు అన్నీ ఇచ్చే కార్యక్రమం మేము తీసుకున్నాం, అప్లికేషన్లు తీసుకున్నాం, అన్ని ప్రాసెస్ చేస్తున్నారు. రేషన్ కార్డు కొన్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు రేషన్ కార్డు జరుగుతూ ఉంది. కాబట్టి అది ఒకటి వాళ్ళు 10 ఏళ్ళు ఏదో ఒకటే మేము 1.5 yearలోనో 6 నెలల్లో చేయడం పాసిబుల్ కాదు కదండి. అది 1 by 1 చేసుకుంటూ పోతున్నాం. మేము ఇస్తామని చెప్పినాం, వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి తప్పకుండా రేషన్ కార్డులు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది, అలా డౌట్ లేదు. ఇప్పుడు ఇన్ని శాఖలు ఉంటాయి కదా సార్, దగ్గర ఒక 18 మంత్రులు ఉన్నటువంటి శాఖ కేవలం 12 మంత్రుల దగ్గరనే ఆగింది. అది చాలా ఇంపార్టెంట్ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటాయి. ఇంకెన్ని రోజులు మంత్రి పదవులు ఇయ్యరా? చాలా మంది మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి మీ వాళ్ళే మాట్లాడుతున్నారు, మీ పార్టీ మీదనే మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని. నేను మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. మంత్రివర్గం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మనం ఇది ఎంతమంది మంత్రులను పెట్టుకోవాలి, ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు పెట్టాలి, మొత్తం ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. అది అందులో మేము మాట్లాడడానికి ఏమి ఉండదు. అంటే ఆ పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా వారే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒకటి మీరు అన్ని శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర స్టాఫ్ కూడా బాగానే ఉంటుంది, బ్యూరోక్రాట్స్ ఉంటారు, చాలా పెద్ద స్టాఫ్ ఉంటుంది. మంత్రివర్గం విస్తరణ చేసేంత వరకు కూడా ఆ శాఖలు వారి దగ్గరనే ఉంటాయి. కాబట్టి దాన్ని సరిగ్గా పర్యవేక్షణ చేసేటువంటి ఒక యంత్రాంగం కూడా అక్కడ ఉంటుంది. మీరు అనుకోకుండా మంత్రులు లేకుంటే అయిపోతుందని మీరు అనుకుంటే తప్పది. ఆ యంత్రాంగం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఉంటుంది. అది తప్పకుండా నడిపించగలుగుతారు. అయినా మంత్రివర్గం 18 మందిని పెట్టుకునే అవకాశం రాజ్యాంగంలో మనకు ఉంది కాబట్టి 18 మంది మనం పెట్టుకోవాలి, నేను కాదంటలేను. కానీ దాన్ని నిర్ణయం తీసుకునేది ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కాబట్టి దాని మీద మీరు ఇప్పుడు పెట్టాలి అప్పుడు కామెంట్ చేసేటువంటి ఒక హక్కు మాకు ఉండదు. కరెక్టే కానీ సార్, ఇంకెన్నాళ్ళు అని అసలు ఇస్తారా లేకపోతే ముఖ్యమంత్రి గారే ఉంటారా అని. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒకటి ఆ నిర్ణయం అంటే పంచాయతీ బాగా నడుస్తుంది కదా మీ దాంట్లో, మరి మీరు చెప్పారు మాకు పంచాయతీలు లేని మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు అంతే. పంచాయతీలు అంటే ఒకటి వినండి, అంటే కాదు సార్, 5-6 సార్లు పోయినరు ముఖ్యమంత్రి గారు, ఆసక్తి లిస్ట్ పట్టుకొని పోతుర్రట బ్యాక్ వస్తుర్రట, లిస్ట్ పట్టుకొని పోతుర్రట బ్యాక్ వస్తుర్రట, అదే నడుస్తుంది. లిస్ట్ పట్టుకొని పోయినరు అంటే డెఫినెట్ బంద్ చేసుకొని రావడం జరుగుతుంది. లిస్ట్ పట్టుకొని పోలే,
లిస్ట్ పట్టుకొని పోతే పని చేసుకొని రావడం జరుగుతుంది. కానీ అది మీడియా సృష్టి అండి. మీడియా ఏమో ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు, ఆ తర్వాత లేదు. వెనక్కి పోయినరు, ఇప్పుడు ఇట్లాంటి ఒకటి బాగా వచ్చినాయి. 6 మంత్రులు ఖాళీ ఉన్నప్పుడు శాసనసభ్యులు మామూలుగా సమర్థవంతులైన శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అడగడంలో తప్పులేదు డెఫినెట్లీ, ఎందుకంటే మంత్రి పదవి నిర్వహిస్తామనేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు అడుగుతారు. పోటీ లేదని అంటే పోటీ తప్పకుండా ఉన్నది. పోటీలో కూడా సామాజిక సమీకరణలను సమతుల్యతని పాటించిన తర్వాతనే ఆ నిర్ణయం ఒకటి జరుగుతుంది. నిర్ణయం ఆషామాషి ఉండదు. అది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సలహా తీసుకోవాలి, మా కేంద్ర పార్టీ సలహా తీసుకోవాలి, వాళ్ళ సూచనలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచన చేసి ఎవరిని పెడితే బాగుంటుందో ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది కాబట్టి వారి విచక్షణ అధికారం కాబట్టి వారే నిర్ణయం ఏమో సార్, రెడ్డిలు బాగా అయిపోయినారు కాబట్టి రెడ్డిలకు ఇవ్వద్దు, ఖచ్చితంగా బీసీ నినాదం ఎత్తుకున్నాం కాబట్టి అందరు బీసీలకే ఇవ్వాలి అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎవరు అడిగినా తప్పేం లేదు. నేను ఏమంటారు, బీసీలు అడిగితే వాళ్ళకి ఇవ్వకూడదని ఏం లేదు, తప్పకుండా ఇవ్వాల్సిందే, జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిందే. రెడ్డిలు ఎక్కువైన అనేటువంటి మాట ఎవరైతే రెడ్డిలు ఏమి ఎక్కువైంది, ఎక్కడైనా రెడ్డిలు ఎక్కువ, ఒక 2-3 అయితే తప్పకుండా వాళ్ళు సీనియర్లు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే, వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్నే పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటేనే వాళ్ళకి పదవులు ఇచ్చిన, ఊరికనే వాళ్ళకేం పదవులు పిలిచి ఇవ్వలేదు. వాళ్ళు 3-4 ఇచ్చిన ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా. పార్టీలో కాంట్రిబ్యూషన్ లేకుండా ఎవరు వట్టిగా ఊరికైనా ఇయ్యరు పిలిచి. కాబట్టి బీసీలు అడగడంలో తప్పలేదు, బీసీల యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. డెఫినెట్లీ వాళ్ళ మద్దతుతోనే పార్టీ అధికారంలోకి వచ్చింది, దాన్ని ఎవరు కాదంటలేరు, హైకమాండ్ గుర్తించింది. ఇప్పుడు అదే ఎక్సర్సైజ్ జరుగుతుంది. బీసీలకు కూడా అవకాశాలు వస్తాయి, ఎస్సీలకు కూడా అవకాశాలు వస్తాయి. సార్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అగబోతాం అని చెప్తున్నారు, పైసలు లేక ఆగిరా సార్? అంటే చాలా మంది పాపం సర్పంచులు పనులు చేసిరు కానీ పైసలు రాలేవు అని చెప్పి ఊర్లో పోతే అసలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, రాణిస్తలేరు, తరిమేస్తుండ్రు, ఇట్లాంటి బాగా. ఈ బకాయిలు పెట్టింది మేం కాదు, ఈ బకాయిలు మేము చివరికి పెట్టిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ తీర్చాల్సింది ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ ప్రాసెస్ తీర్చాల్సింది, మేమేం కాదంటలేం. మీరు ఏది తలకు మించిన భారం లెక్క మీరు ఎన్నో బకాయిలు 100 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోతే మేము మొన్న 153 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది, మా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. 1 by 1 అన్ని ఇచ్చేస్తాం. అప్పుడు వాళ్ళు చేసినటువంటి పెంటనే మా మీద ఉందండి, పెద్ద బరువు మా మీద ఉంది. అది చేసుకోవడం కోసమే 1.5 years పట్టింది ఇప్పుడు దాన్ని సర్దుబాటు చేసుకోవడానికి కూడా. కాబట్టి వాళ్ళ ఎఫెక్ట్ మా మీద బాగా పడ్డది, మా గవర్నమెంట్ మీద. కాబట్టి మొన్న డబ్బులు కొంత రిలీజ్ చేసి మిగతా డబ్బులు రిలీజ్ చేస్తారు. త్వరలోనే అన్ని ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. త్వరలో అంటే ఎప్పుడు సార్? 2-3 నెలల్లో అన్ని ఎలక్షన్లు జరిగేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా ఇది ఒకటి బీసీ ఒకటి ఉంది కదా రిజర్వేషన్ సంబంధించింది, అదొకటి కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మన కంప్లీట్ అయిపోతే మనం 42% అంటే ప్రయత్నం చేయాలి. అవుతుందా అంటే ఇప్పుడు మా చేతిలో కేంద్ర ప్రభుత్వం లేదు, అన్ని సుప్రీం పవర్ మా దగ్గర ఉండదు. మేము స్టేట్ ప్రభుత్వం, మేము చిత్తశుద్ధిని అమలు చేయడానికి మేము తీర్మానాలు చేసి పంపించేసినాం. ఆడ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం తీవ్రంగా. మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా తీవ్రంగా ప్రధానమంత్రి గారు కలిశారు, అడిగారు. అది తొందరగా ఇవాళ చేసేస్తే తొందరగా ఎలక్షన్ అవుతుంది. దానికోసం కూడా కొంచెం ఆగడం జరుగుతుంది. రిజర్వేషన్ కూడా మనం అమలు చేద్దామని ఆలోచన. అట్లా కాని పక్షంలో కూడా మేము ఏం చెప్పినామంటే పార్టీలోనే 42% ఇస్తామని కూడా చెప్పారు. అట్లా ఒప్పుకుంటలేరు కదా, పార్టీ చిత్తశుద్ధి ఉన్నది ఆ విషయంలో. ఎందుకు ఒప్పుకోరు? ఎవరు ఒప్పుకుంది? ఎవరు? మిగతా పార్టీలు కూడా క్వశ్చన్ చేయ, మీరు చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది అని బీసీలు కూడా క్వశ్చన్ చేస్తారు. మేము చేయాల్సింది చేస్తున్నాం కదండి. మేము మా పార్టీ నుంచి ఇస్తాం కదా, తప్పకుండా మా పార్టీలో రిజర్వేషన్ చేస్తామన్నాం. అంటే మా చిత్తశుద్ధి మీరు గమనించండి. చట్టపరంగా మీరు ఒకవేళ సాధ్యం కాకపోతే, చట్టపరంగా అమలు జరగకపోతే మా పార్టీ నుంచి ఇస్తామని చెప్పినాం. మేము 42% రిజర్వేషన్ మేము అభ్యర్థులు నిలబెడతామని చెప్పినాం. 42% బీసీలకు ఇచ్చేస్తాం, తప్పకుండా గెలిపిస్తాం. మేము ఇప్పిస్తాం, గెలిపిస్తాం. కాబట్టి మేము ఆ చిత్తశుద్ధి మాకు ఉంది. చట్టం చేయాల్సింది కేంద్రం కదా. అక్కడ కేంద్రం మేము మా పరిధిలో ఉన్నటువంటి పని మేము చేసి పెట్టాము. మిగతా కార్యక్రమం చేయాల్సింది, కంప్లీట్ చేయాల్సింది వాళ్ళు. కేంద్రానికి సంబంధించి మాట్లాడారు కాబట్టి సార్, ఏంటి సార్ సిచ్యువేషన్? ఇప్పుడు బీజేపీ కాన్సన్ట్రేషన్ అంతా సౌత్ల మీద పెట్టిందట. ఆల్మోస్ట్ మీకు తెలుసు, ఏపీలో మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ షిఫ్టింగ్ టు తెలంగాణ, కంపల్సరీ ఈడ పాగా వేస్తాము, ఈసారి కొడతాము అని ఫిక్స్ అయినరు అనేది చర్చ సార్. నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తాను, బీజేపీ వల్ల ఏమి కూడా కాదు తెలంగాణలో. ఏదో మనం 8 ఎంపీ సీట్లు గెలిచినాం అని చెప్పి వాళ్ళేదో తెలంగాణ ప్రభుత్వంలోకి వస్తామని ఏదో పెద్ద భ్రమలు పడతారు. అసలు బీజేపీకి అంత పెద్ద సీన్ లేదు ఈ తెలంగాణలో. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి రాదు. వాళ్ళు ఎంత హైప్ క్రియేట్ చేసినా ఎమ్మెల్యే ఎలక్షన్ 8 మాత్రమే ఎమ్మెల్యేలు వచ్చిన సీట్లు. అయ్యో మాట వినండి, ఇప్పుడు కంప్లీట్ కానీ డిపాజిట్ అయింది వాళ్ళ. ఎన్ని చాలా డిపాజిట్ అయింది చెప్పండి? 10ల సంఖ్యలో వాళ్ళ డిపాజిట్లు అయినాయండి. వాళ్ళు గెలిచింది 8 మంది ఎమ్మెల్యేలు. మొన్న ఆ మోడీ మానియాతోని అప్పుడు టీఆర్ఎస్ కూడా ఫెయిల్యూర్ అయిపోయి ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ ఓటేయాల్సిన అవసరం లేదని చెప్పి అప్పుడు టీఆర్ఎస్ వీక్ ఉండడం వల్ల కాంగ్రెస్ నష్టపోయింది. మాకు రావాల్సిన 4 సీట్లు వాళ్ళకు పోయినాయి. కాంగ్రెస్ నష్టపోవాల్సి వచ్చింది టీఆర్ఎస్ యొక్క పెర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల. కాబట్టి
బీజేపీకి ఆ సీన్ లేదు. ఇప్పుడు గెలిచిన ఎంపీలు కూడా మళ్ళీ గెలవరు, ఏం ఫికర్ చేయకండి మీరు, 2-3 సీట్ల కంటే ఎక్కువ గెలవరు మళ్ళీ. కాబట్టి బీజేపీ ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? 100% What is the reason? చెప్తాను. 10 ఏళ్ళు రూల్ చేసిన ఢిల్లీలో 300 సీట్ల వరకు రీచ్ అయినటువంటి వాళ్ళు మనం 2023లో 24 ఏమైందండి? ఎక్కడికి వచ్చారు? 240 సీట్లకు వచ్చి మళ్ళీ కోalition గవర్నమెంట్ నడపాల్సిన పరిస్థితి. వాళ్ళు అంత పెద్ద గొప్ప పెర్ఫార్మెన్స్ చేస్తే, అంత గొప్ప దేశ ప్రజలకు అది చేసుకుంటే మరి మీరు ఎందుకు ఆ పరిస్థితి కదా? 240కి ఎందుకు వచ్చినాయి? మరి 50 సీట్లు మరి 99, 100 సీట్లకు మేము పోయినాం. మీరు 240 సీట్లు వస్తాయి. మీరు దిగినరా పెరిగినరా? రేపు ఇంకా దిగుతారు మీరు. నార్థన్ స్టేట్లలో మీరు ఫెయిల్ అయినప్పుడు సౌత్లో మీకు వచ్చే అవకాశమే లేదు. సౌత్లో మీకు వచ్చేంత సీనే లేదు మీకు. సౌత్లో ఎక్కడ వస్తాయి? సౌత్లో మీకు చెప్పండి ఎక్కడ? మీకు మహా అయితే కర్ణాటక మీద ఆశ ఉంటుంది కావచ్చు. కాబట్టి మీరే కదా కర్ణాటక కూడా రానివ్వండి. మా కర్ణాటకలో మేమున్నాం అంటే వాళ్ళకి ఏమైనా 4 సీట్లు వస్తాయని అనుకుంటారు. అదివరకు కర్ణాటకలో కొన్ని గవర్నమెంట్ చేసింది కాబట్టి 4 సీట్లు వస్తాయని అనుకుంటారు. తెలంగాణ వాళ్ళకి ఆ సీనీ లేదు కదా. తెలంగాణ చంద్రబాబు నాయుడుతో పోటీ పెట్టుకుని 2-3 ఆంధ్రప్రదేశ్లో గెలిచారు అంతే కదా. కాబట్టి బీజేపీకి నార్త్ ఇండియాలోనే వాళ్ళ కోల్పోయినప్పుడు సౌత్ ఇండియాలో వచ్చేది ఏముంటుందండి? సౌత్ ఇండియాలో ఏం రాదు. నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్లోనే 40 సీట్లు కోల్పోయింది. సమాజ్వాదీ పార్టీకి 40 సీట్లు వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో, మీకంటే ఎక్కువ వచ్చినాయి. అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. మీరు ఎక్కడ చెప్పండి? మరి బీజేపీ నార్త్ స్టేట్లలోనే పోతుంది. ఇక నెక్స్ట్ మీకు అవకాశం ఎక్కడిది బీజేపీకి? ఆల్రెడీ మొన్ననే మీకు ఇండికేట్ చేసింది. మొన్ననే బీజేపీ దిగిపోతుందనే విషయం మొన్న 24 ఎలక్షన్లో తెలిపోయింది. కాబట్టి బీజేపీకి ఆ ఛాన్స్ లేదు. ఇక్కడ తెలంగాణలో అంతకన్నా లేదు. ఏమో సార్ వాళ్ళ ప్రెసిడెంట్ మారతాడు మళ్ళీ ప్రెసిడెంట్ మారినా మారకున్నా వాళ్ళతో అయ్యేది ఏం లేదని క్లియర్ చెప్తున్నా. వాళ్ళు ఎన్నడూ ఇక్కడ ఏం చేసేది లేదు, పోయేది లేదు. ఆ మోడీ మాన్యతో మొన్న 7 సీట్లు వచ్చినాయి ఎంపీ సీట్లు. బీజేపీ పార్టీని అంత కౌంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టేట్ ఛాలెంజ్ చెప్తున్నాను. బీజేపీ అనేటువంటి పార్టీ ఇక్కడ ఆల్టర్నేటివ్ కాదు. అదొక పార్టీ ఓట్లు ఖరాబ్ చేయడానికి, ఆ పార్టీని ఓడియడానికి, ఈ పార్టీని గెలిపించడానికి, ఏమైనా ఓట్లు ఖరాబ్ చేయడానికి వనికేస్తారు తప్ప బీజేపీ ఏమి క్లీన్ స్వీప్ అయ్యేది. మొన్న అది ఏదో పొరపాటు జరిగినది. అది వాస్తవానికి చెప్పాలంటే 7 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆ ఎంపీలు మొత్తం మంది ఓడిపోతారు రేపు. మీరు అసలు బీజేపీ గురించి మాకు అంత పెద్ద ఆలోచన లేదు ఇక్కడ స్టేట్లో. బీజేపీ చాలా ఈజీగా తీసి పడేస్తారు మేము. బీజేపీ వల్ల ఏం కాదు ఇక్కడ. ఓకే, రాజాసింగ్ గారు ఎపిసోడ్ చూసిరా సార్? రాజాసింగ్ గారు కొంచెం అంటే కవిత గారి ఇష్యూల్నే మాట్లాడినరు. మా వాళ్ళే ప్యాకేజ్ ఇస్తారు, మా వాళ్ళే సహకరిస్తారు, ఇట్లాంటివన్నీ మాట్లాడినరు. కానీ రాజాసింగ్ కరెక్ట్ చెప్పింది కదా. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రాజాసింగ్ చెప్పింది కదా క్లియర్ కట్గా. బీజేపీ అభ్యర్థులు నిర్ణయించింది బీఆర్ఎస్. అందుకే మేము నష్టపోయినామని చెప్పిన ఇంతకన్నా. ఆ బీజేపీ బీఆర్ఎస్ ఈ పొత్తుల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది మొన్న. ఏమో సార్ ప్రజల గురించి ఏదో విమర్శలు చేస్తున్నారేమో అనుకున్నాం. ఏకంగా రాజాసింగే మాట్లాడేసరికి మరి నిజమేనా అన్నట్టు అయిపోయింది. నిజమే కదా. మరి రాజాసింగ్ వాళ్ళ పార్టీ సీనియర్ లెజిస్లేటర్ కదా. రాజాసింగ్ ఏమో రోడ్డు మీద తిరిగే కార్యకర్త కాదు కదా, సీనియర్ లెజిస్లేటర్. రాజాసింగ్ చెప్పింది నిజమే. మరి బీజేపీ అభ్యర్థులను బీఆర్ఎస్ నిర్ణయం చేసిందని చెప్తాడు. ఇటువంటి చీకటి లోపాయకర ఒప్పందం వల్లనే మా కాంగ్రెస్ పార్టీ మనం నష్టపోయిందని చెప్తా ఉన్నది కదా. వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పద్ధతి చేయబట్టే మా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ఇంకొక 4 సీట్లు మేము గెలిచేది, 12-13 సీట్లు మేము అంచనా వేసుకున్నాం మొన్న. వీళ్ళు ఎవడో 4 సీట్లు నష్టపోయినాం మేము. అది రేపు భర్తీ చేసుకుంటాం, మాకు ఇబ్బంది ఏం లేదు. రేపు భర్తీ చేసుకుంటాం. అది రేపు మా సీట్లు పెరుగుతాయి. 12-13 సీట్లు కాంగ్రెస్ ఎంపీలు మేము గెలుచుకుంటాం మేము. కాబట్టి రాజాసింగ్ చెప్పింది మనం మీకు ఇప్పుడు కరెక్ట్ కోయిన్సైడ్ అయింది కదా. అది రాజాసింగ్ చెప్పింది కరెక్ట్ అర్థమైంది ఇప్పుడు. అట్లా కాదు సార్, ఎవరి పార్టీ మీద వాళ్ళే విమర్శలు చేసుకోవడం ఏంటి, ఎవరి పార్టీ మీద వాళ్ళే మాట్లాడుకోవడం. మీ పార్టీలు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, బీఆర్ఎస్లో కూడా ఉన్నారు. ఈ 3 పార్టీలు ఎలా కనబడుతున్నారు? ఏం రెస్పెక్ట్ లేదా లేకపోతే ఏంది సార్? ఎందుకు పదవి రాగానే మర్చిపోతున్నారా? ఎందుకు అట్లా అవుతుంది? ఇది ఉన్నది, ఇది ఒక దరిద్రం, ఈ జాడ్యం ఉన్నది. ఒకటి తొందరపాటు వల్ల కొంత జరుగుతుంది. మీరు అంటే అన్ని పార్టీలలో ఉంది ఇది కొంచెం తొందరపాటు వల్ల. కానీ అది ఒక పార్టీలో పనిచేసినప్పుడు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రం ఏ పార్టీ వాళ్ళకైనా కరెక్ట్ కాదు. ఆ పార్టీ విధానాలు మనం కట్టుబడి ఉండాల్సిందే కదా. రాజాసింగ్ మాట్లాడిండు, వాస్తవమే మాట్లాడిండు, నిజమే. మేము అనుకుంటే మాట్లాడుకుని అట్లా మాట్లాడితే వాళ్ళకి నష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళ పార్టీ చర్య తీసుకోదో మాకు తెలియదు. కాకపోతే రాజాసింగ్ మాట్లాడింది మాత్రం కరెక్ట్ అని మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఎస్ సార్, ఓవరాల్ సిచ్యువేషన్ ఏం సార్? అంటే స్టేట్ వైడ్గా ఏం అబ్జర్వ్ చేస్తారు, ఏం నడుస్తుంది, ఏంటి, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి మా కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది. ఎందుకంటే మేము పబ్లిక్ సెంట్రిక్గానే అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజా పరిపాలన చేసే తిరిగి మేము అధికారంలో రావాలనేటువంటి ఒక పద్ధతిలో ఒక విజన్తోనే మా పార్టీ, మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ దిశగానే పోతుంది. కాబట్టి మాకేం పెద్దగా నష్టపోయినట్టుగానో, మాకేదో కష్టపడ్డట్టుగానో మాకేం అనిపిస్తలేదు. మేము చేస్తున్నట్టుగా మా పెర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ప్రజల నుంచి స్పందన ఉంది. ఖచ్చితంగా రూట్ లెవెల్ల అది మాకు ఉపకరిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. సరే, ప్రిన్సిపల్ అపోజిషన్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు రోల్ వాళ్ళది. అది
ఆ పొజిషన్ రోల్ వాళ్ళకి ఇచ్చారు ప్రజలు, ఆ రోల్ వాళ్ళు మెయింటైన్ చేయాలంతే. మేము కూడా విమర్శలు మేము ఆహ్వానిస్తున్నాం, ఎవరు ఉండకూడదని మేము అనుకోవడం లేదు, ఉండనివ్వండి. వాళ్ళు కూడా మంచి ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చినా అటువంటి సహకారం అందించినా మేము తీసుకుంటాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం మొదలే చెప్పింది ఆ విషయం. కాబట్టి ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. మాకు అధికార పక్షం రోల్ ఇచ్చారు, మేము మా రోల్ మేము ప్లే చేస్తున్నాం, చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. మేము ఇంకేదో కొంచెం చిన్న అసంతృప్తి ఉన్నప్పుడు మేము 3.5 సంవత్సరాల దాన్ని పూర్తి చేసుకొని అందరికి సంతృప్తి స్థాయిలో మేము చేసే విధంగా మాకు అవకాశం మాకు ఉంది. మా ప్రభుత్వం ఆ విధంగా పోతుంది. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలని అంటారు. వాళ్ళకి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర నిర్వర్తించాల్సిన అవసరం కష్టపడి భవిష్యత్తు తెలంగాణకి ఏమి ఇబ్బంది ఉండదు. తెలంగాణ బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణకు ఆ సోర్స్ ఉంది, తెలంగాణకు అన్ని ఉన్నాయి, వనరులు ఉన్నాయి. వాటిని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రం అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశంలో ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.